తొలి కాన్పు సిజేరియన్ అయితే రెండో కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే రెండోసారి గర్భం ధరించినప్పుడు సిజేరియన్ చేయించుకోవటానికి మానసికంగా సిద్ధమైపోతూ ఉంటారు. నిజానికి ఒకసారి సిజేరియన్ అయితే రెండోసారి కూడా సిజేరియనే అవ్వాలని ఏం లేదు. సిజేరియన్ అవ్వచ్చు లేదా మామూలు కాన్పు కూడా కావచ్చు అని చెబుతారు డాక్టర్లు. సిజేరియన్ను ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారో, రెండోసారి కూడా సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితులు ఎప్పుడు ఎదురవుతాయి? సో ఒకసారి సిజేరియన్ డెలివరీ అయింది. ఎందువల్ల అయిందంటే దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సో మదర్ గురించి మాట్లాడుకున్నప్పుడు పెల్విస్ బోన్, మనకు గర్భసంచిలో నుంచి బేబీ బయటకు రావాలి అంటే పెల్విక్ బోన్ అనేది కరెక్ట్గా క్యావిటీ బాగా ఉండాలి. సో కొంతమంది ఆడవాళ్ళు హైట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఆ అవుట్లెట్ అనేది నారోగా ఉంటుంది. సో ఈ అవుట్లెట్ అనేది సరిగా లేకపోవడం వల్ల బేబీ సరిగ్గా అకామిడేట్ అయ్యి బయటికి రావడం అనేది జరగదు. సో దానివల్ల దాన్ని సిపిడి అంటాం, సెఫెలోపెల్విక్ డిస్ప్రపోర్షన్. సో అలాంటి పరిస్థితుల్లో సిజేరియన్ చేయడం అవసరము పడుతుంది. సో కొంతమంది లేడీస్లో, మదర్స్లో ఎక్కువ మోతాదులో డయాబెటీస్ ఉండడము, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము, హై బ్లడ్ ప్రెషర్ వచ్చి ఫిట్స్ రావడము, సో అలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంతమందిలో హెచ్ఐవి పాజిటివ్ ఉంటారు, హెర్పీస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందిలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే మనం నార్మల్ డెలివరీ అనేది బేబీకి రిస్క్, మదర్కి రిస్క్, అలాంటి కండిషన్స్లో కూడా మనము సిజేరియన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బేబీ కాజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొంతమంది బేబీస్ ఏంటంటే బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఎదురుకాలతో ఉండడం కానీ, ట్రాన్స్వర్స్ లే అంటే అడ్డంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా వరకు మనము సిజేరియనే చేస్తాము. ఇదే కాకుండా బేబీ ఓవర్ వెయిట్ ఉండడం అంటే 4 కేజీల కన్నా ఎక్కువ వెయిట్ ఉండడము, సో అలాంటి పరిస్థితుల్లో మనం సిజేరియన్ సెక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్లాసెంటా ప్రీవియా అంటే ప్లాసెంటా కిందకు ఉన్నప్పుడు, లో లైన్ ఉన్నప్పుడు, కంప్లీట్ ప్లాసెంటా ప్రీవియా ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా సిజేరియన్ చేయడం అనేది అవసరం పడుతుంది. ఒకసారి సిజేరియన్ అయితే తర్వాతి కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనే నమ్మకం ఎంతవరకు నిజం? కామన్గా ఒక సిజేరియన్ అయిన తర్వాత చాలా వరకు సిజేరియనే అవుతూ ఉంటుంది. ఎందువల్లనంటే దానిలో రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల. కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే డెలివరీ అంటే ఫస్ట్ సిజేరియన్ తర్వాత తొందరగా ప్రెగ్నెంట్ అయిపోయి, అంటే 1 year లోపే ప్రెగ్నెంట్ అయిపోయి అలాంటి వాళ్ళు నార్మల్ డెలివరీ ట్రై చేసినప్పుడు ఏంటంటే గర్భసంచి కుట్లు ఏవైతే మనం వేస్తామో ఫస్ట్ డెలివరీలో ఆ కుట్లు అనేవి ఊడిపోయి యుట్రైన్ రప్చర్ అంటే గర్భసంచి పగిలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గర్భసంచిలో కుట్లు ఊడిపోవడం వల్ల, పగిలిపోవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువైపోయి మదర్ షాక్లో వెళ్ళిపోవడము, బేబీ డెత్ అవ్వడము, ఒక్కొక్కసారి మదర్స్ కూడా డెత్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో అందుకని చాలా వరకు ఇలాంటి యుట్రైన్ రప్చర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఎక్కువగా డాక్టర్స్ మీకు సిజేరియన్ అయితే మళ్ళీ సిజేరియనే చేయాలి అని చెప్పేసి అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మొదటి కాన్పు సిజేరియన్ అయినప్పుడు రెండో కాన్పు కూడా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి? సో మొదటి కాన్పు సిజేరియన్ అయిపోయి సెకండ్ డెలివరీ నార్మల్ డెలివరీ అవ్వాలంటే మినిమంగా ఒక 2 సంవత్సరాల స్పేసింగ్ అంటే 18 నెలల నుంచి 2 years అట్లీస్ట్ గ్యాప్ అనేది ఇవ్వడం అనేది చాలా అవసరము. మదర్ యొక్క పెల్విస్ ఓపెనింగ్ అనేది బాగుండాలి, బేబీ యావరేజ్ వెయిట్ అయి ఉండాలి, అంతకుముందు సిజేరియన్ క్లాసికల్ కాకుండా ట్రాన్స్ఫర్ సిజేరియన్ సెక్షన్ అయి ఉండాలి, ప్లాసెంటా అనేది నార్మల్ పొజిషన్లో ఉండాలి, ఆ మదర్కి ఏమి ఇతరత బీపీ కానీ షుగర్ కానీ ప్రాబ్లమ్స్ అంటే లో రిస్క్ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏవి ఉండకుండా న్యాచురల్గా స్పాంటేనియస్గా లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు సర్వైకల్ చేంజెస్ అంటాం, బిషప్ స్కోర్ అనేది బాగున్నప్పుడు, ఇంకో టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే 39-40 వీక్స్లో స్పాంటేనియస్గా లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు ఈ వీబ్యాక్ ఛాన్సెస్ అంటే నార్మల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. 2 కాన్పులు సిజేరియన్ అయితే సమస్యలు ఏమైనా ఉంటాయా? సో చాలా కామన్గా మనం చూస్తుంటాము 2 సిజేరియన్స్ చాలా వరకు లేడీస్లో 2 సిజేరియన్స్ అయ్యి ఉండుంటారు. సో ఇలాంటి వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని మనం మాట్లాడుకున్నప్పుడు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో పెద్దగా చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు, కానీ
ఫ్యూచర్లో వీళ్ళకి ఏదైనా సర్జరీ అవసరం పడింది, హిస్టెక్టమీ కానీ, గర్భసంచి తీయడం కానీ, ఫైబ్రాయిడ్స్ రిమూవల్ కానీ, ఇలాంటివి ఏమన్నా చేయాల్సిన సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఈ ముందు ఆపరేషన్స్ వల్ల అతుకులు ఫామ్ అవ్వడం, ఎడిషన్స్ అంటాం. సో గర్భసంచి లోపల ముందున్న ఆపరేషన్స్ వల్ల అతుకులు ఫామ్ అవ్వడం అనేది చాలా వరకు గమనిస్తూ ఉంటాము. ఈ అతుకుల వల్ల అవి థిన్ ఎడిషన్స్ అంటే సర్జరీ టైంలో ఈజీగా తీయడం అని జరుగుతుంది. కొంతమందిలో బాగా డెన్స్గా గట్టిగా అతుకులు ఉంటాయి. సో అలాంటి అతుకులు ఉన్నప్పుడు ఏంటంటే సర్జరీ టైంలో ఏమైనా అడ్జసెంట్ యూరినరీ బ్లాడర్ కానీ, రెక్టమ్ కానీ, బవెల్ కానీ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ అవి కామన్గా మనము చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా సిజేరియన్స్ అనేవి ఇట్లా ట్రాన్స్ఫర్స్గా అడ్డంగా మినిమం ఒక 10 సెంటీమీటర్స్ సూచర్ అనేది లైన్ అనేది ఉంటుంది. సో ఒకవేళ వీళ్ళు డెలివరీ తర్వాత సరిగ్గా జాగ్రత్తలు తీసుకోలేదు, సరిగ్గా హెల్త్ మెయింటైన్ చేయలేదు, ఎక్కువ బరువులు మోస్తున్నారు, ఎక్కువ వర్క్ చేస్తున్నారు, అలాంటి సిచ్యుయేషన్లో ఆల్రెడీ బాడీ చాలా వీక్ ఉన్న వాళ్ళకు ఫ్యూచర్లో హెర్నియా ఛాన్సెస్, ఇన్సిషనల్ హెర్నియా అంటాము, హెర్నియా ఛాన్సెస్ కూడా ఈ జాగ్రత్తలు సరిగ్గా తీసుకున్న వాళ్ళలో గమనిస్తూ ఉంటాం. మొదటి కాన్పు సిజేరియన్ అయినప్పుడు తర్వాతి కాన్పు సిజేరియన్ అవ్వకుండా ఉండేందుకు ముందు నుంచే జాగ్రత్త పడే వీలుందా? సో ఒక సిజేరియన్ డెలివరీ ఫస్ట్ టైం అయిన తర్వాత నెక్స్ట్ నార్మల్ డెలివరీ కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిజేరియన్ ఫస్ట్ ఎందుకు జరిగిందో ఆ రీజన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో సిజేరియన్ అయిన తర్వాత మినిమం 2 years 2 లేదా 3 సంవత్సరాల గ్యాప్ ఇంకొక ప్రెగ్నెన్సీకి ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ గ్యాప్ లోపల ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే యూట్రస్ అనేది పల్చబడిపోయి పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మినిమం స్పేసింగ్ 2 నుంచి 3 సంవత్సరాల వరకు స్పేసింగ్ ఇవ్వడం అనేది చాలా అవసరము. అదే కాకుండా ఈ టైంలో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటే మనకు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడం చాలా అవసరం. సో దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్, కెగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవడము, వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవ్వకుండా యావరేజ్ వెయిట్ మెయింటైన్ చేయడము, ఇంకోటి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడము, ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉండడము, అండ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత కూడా ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వకపోవడము, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడము. సో అన్ని ఫ్యాక్టర్స్ మీకు వెజనల్ డెలివరీకి దోహదపడితే యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఎక్సర్సైజెస్, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ద్వారా చాలా వరకు మీరు వీబ్యాక్ అనేది ట్రై చేయవచ్చు. ఒకసారి సిజేరియన్ అయితే తర్వాత కాన్పు కూడా సిజేరియన్ అవుతుందనేది కేవలం నమ్మకం మాత్రమే. సిజేరియన్ అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుంది.